అనునిత్యము గత ప్రభుత్వం పైన నిందలు వేస్తాం, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తాం, గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తాం. అసలు అవినీతికి పేటెంటే కాంగ్రెస్ కదా. దేశంలో అవినీతిని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అనేక కుంభకోణాలకు మీరే కదా మార్గదర్శకులు. అందుకనే కదా ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అన్నది. కాబట్టి స్కాములు మీకు అలవాటు, మాకు అలవాటు లేదు. మీరు వేసే ప్రతి ఎంక్వైరీని మేము ఎదుర్కొంటాం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టేంత, మీరు అమలు చేసేంత వరకు మేము వెంటబడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 2022 ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది, అందుకే వేడిగడ్డకి పరిస్థితి అని కూడా మంత్రులు అన్నారు. నేనేమంటా, ఎంక్వైరీని నేను ప్రీఎంప్ట్ చేయదలుచుకోలేదు. నాకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రి గారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆయన ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని చెప్తూనే ఇంకొక వైపు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఆయనే చెప్తున్నాడు ఒక ఎక్స్పర్ట్ లెక్క. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నవి కూడా ఎవరేమన్నా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ఎంక్వైరీ. వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి రారు. ఒక సిట్టింగ్ జడ్జితో నేర్పిస్తున్నారు, సంతోషం. వారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు రారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తారు, సమగ్రమైన విచారణ జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులో వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి, వద్దని అనడం లేదు. కాబట్టి ఏం జరిగిందని నేను ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు అని కొందరు అంటున్నారు, కుట్ర కోణం ఉండొచ్చు అని ఒకరు అంటున్నారు. అవన్నీ మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 12-22 తప్పేముందండి? రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు 22 క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఇప్పుడు అది వాడరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా? ప్రగతి భవన్ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు. ప్రగతి భవన్ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా? ఏమన్నారు? అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని ఒకరన్నారు, హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తామని ఒకరన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో? మనకు పేర్లు ఎందుకని ఎవరు ఉంటున్నారు? రేపు ల్యాండ్ క్రూజర్లో ఎవరు తిరుగుతారు మనం చూడమా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి, చేసేది మాత్రమే చెప్పాలి. ప్రగతి భవన్ గురించి అంత గొప్ప, అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటారా ప్రగతి భవన్లో? మళ్ళా ఆలోచన చేయాలిగా. మాట్లాడే ముందు దాచుకుంటారండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ గా కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరగరా? అమ్మేస్తారా వాటిని? మళ్ళా పోనీ అయ్యేమన్నా దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా? లేకుంటే అవి కొనకుంటేనే కొన్నట్టుగా చూపించిందా? ఏంటో కరెక్ట్గా చెప్పాలి.